ఖమ్మం జిల్లాలో రెగ్యులర్ కాంటాక్ట్ ఏఎన్ఎంలు ఆందోళన బాటపట్టారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. తమను రెగ్యులైజ్ చేయాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ ప్రోగ్రామ్ ఆన్లైన్ ఎంట్రీతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోయారు. ఆందోళనకారులతో కలిసి మరిన్ని వివరాలు మా ఖమ్మం ప్రతినిధి హరీష్ అందిస్తారు. శాఖలో కాంట్రాక్ట్ బేసిస్ రెగ్యులర్గా పనిచేస్తున్న ఏఎన్ఎంలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నారు. వారి సమస్యలు ఏంటని వారితో మాట్లాడి తెలుసుకుందాం. మీ సమస్యలు ఏంటంటే? మేము సెకండ్ ఏఎన్ఎంగా 18 years నుంచి చేస్తున్నాం సార్. కానీ మాకు ఏ బెనిఫిట్స్ లేవు, ఏం లేవు. ఓన్లీ శాలరీ మీదనే బతుకుతున్నాం. మేము సెల్ ఛార్జీ కానీ, ట్యాబ్ ఛార్జీ కానీ మొత్తం అంతా మాదే. ఏదైనా ఇటు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ఫీల్డ్కి ఏరే ఊరికి వెళ్ళాలన్నా కానీ, ఎడిపోవాలన్నా కానీ మాయే ఛార్జీలు. మరి మేము ఎగ్జామ్ రాయలేదు, మీరు రెగ్యులర్ ఎట్లా అది ఇది అన్నారు. ఇప్పుడు ఎగ్జామ్ రాసాం సార్. మేము మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని కోరుతున్నాం సార్. అట్లనే ఏజ్ బార్ అయిపోయింది. మా పరిస్థితి ఏందో మాకు అర్థం కావట్లేదు. అందరికీ 50 దానికి వచ్చాయి సార్. 50 వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. ఏరియల్స్ ఇవ్వాలి, ఏరియల్స్ ఇవ్వట్లేదు. మరి మా గురించి ఏంటనేది మాకే అర్థం కావట్లేదు సార్. అందుకనే మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. మమ్మల్ని అందరినీ ఎగ్జామ్ రాసిన సెకండ్ ఏఎన్ఎంలు, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు అందరినీ రెగ్యులర్ చేయాలని మేము వాళ్ళని దండం పెట్టి కోరుతున్నాం సార్. మా బాధని అర్థం చేసుకోమంటున్నాం సార్. మేము ఎంత ఇబ్బంది ఉన్నామో, మేము ఎన్ని కష్టాల్లో ఉన్నామో ఆ సార్ వాళ్ళకు కూడా తెలుసు. ఆన్లైన్ సిస్టమ్ కానీ ఈ మొత్తం ఫస్ట్ ఏఎన్ఎంసీ ఏ వర్క్ చేస్తారో మేము అన్ని వర్కులు చేస్తున్నాం సార్. వాళ్ళతో పాటు సమానంగా వర్క్ చేస్తున్నాం. మేము ఏదైనా కానీ ఎంసెచ్ కిట్టే కానీ, ఎన్సీడే కానీ, ఈసీఎన్జీవినే కానీ ఏదైనా కూడా మేము వర్క్ చేస్తున్నాం సార్. ప్రతిదీ వర్క్ చేస్తున్నాం. మమ్మల్ని దయచేసి మమ్మల్ని మనసులో పెట్టుకొని మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం సార్. మేము ఎన్సిడి ఆన్లైన్ విధానం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుంది? మాకు ఇబ్బందికరంగానే ఉంది సార్. రద్దు చేయాలి. ఎన్సిడి కార్యక్రమం తప్పనిసరిగా రద్దు చేయాలి. ఆన్లైన్ వర్క్ ఎక్కువైంది కానీ ఫీల్డ్కు పోవట్లేదు సార్. ఏదైనా ఆన్లైన్ అంటున్నారు కానీ ఆన్లైన్ వర్క్ అవుతుంది సార్. ఎన్సిడి ద్వారా ఆన్లైన్ విధానంలో అనేక ఇబ్బందులు తలెత్తున్నాయని, స్పాండిలైటిస్ లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఏఎన్ఎంలు చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో హరీష్, 6 TV, ఖమ్మం కలెక్టరేట్ నుంచి. పార్టీ ఫిరాయింపుదారులకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని